సాధారణంగా విచారణ అంతా పూర్తయ్యాక అప్పుడు నిందితుడు ఎవరో చెప్తారు. కానీ ముందే నిందితుడి పేర్లు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతోంది. జగన్‌కి సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ కేసులో ఒక్కసారి స్టేషన్‌కి రండి అంటూ వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులకు పోలీసుల నుంచి ఫోన్‌లు వస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సమయంలో గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులోని హైవే సర్వీస్ రోడ్లో వాహనం కింద పడి వెంగళాయపాలెంకి చెందిన చీలి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రాథమికంగా విచారించి వీడియోలు ఫోటోలను పోలీసులు సేకరించారు. ఆ తర్వాత వీడియోలో ఉన్న వ్యక్తులు గుర్తించడం, వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి పర్యటనను మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న వ్యక్తులు కాన్వాయ్కి సమీపంగా ఉన్న వారిని గుర్తించారు. ఒకసారి స్టేషన్కి రావాలంటే 2 రోజులుగా నల్లపాడు పోలీసులతో పాటు స్థానిక పోలీసులు ఫోన్లు చేస్తుండటం వాళ్ళ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చెనకొండ్రుపాడు, పత్తిపాడు, తుమ్మలపాలెం, పెదగొట్టిపాడు, వట్టి చెరుకూరు మండలానికి చెందిన కొందరిని పోలీసులు స్టేషన్ పిలిపించి విచారిస్తున్నారు. వాళ్ళలో కొందరి నుంచి లిఖితపూర్వక స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వీడియోలు తీశారా, సింగయ్య మృతి చెందడం చూశారా,